భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదిలోనే నిరసనలు మొదలయ్యాయి. సుజాతానగర్ మండలంలోని 7 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ సుజాతానగర్ మండల కేంద్రంలో 7 గ్రామ పంచాయతీల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేషన్ వద్దు, పల్లె ప్రాంతాలే ముద్దు అని నినాదంతో కార్పొరేషన్ వ్యతిరేక నినాదాలు చేశారు. కార్పొరేషన్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసుకుని ర్యాలీగా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుని ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి శాస్త్రీయత లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, తీర్మానాలు చేయకుండా బలవంతంగా పల్లె ప్రాంతాలను పట్టణీకరణ చేయడం దారుణమని అన్నారు. మన ప్రాంతాన్ని, గ్రామ పంచాయతీని, 7 గ్రామాలని కార్పొరేషన్లో కలపడం, దాన్ని అందులో కలపకూడదు, ఉపసంహరించాలి, మన మండలాన్ని మండలంగా కొనసాగించాలనేది డిమాండ్తో సిపిఎం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు మొదలుగానే ఎంఆర్ఓ మెమోరాండం నియోజకవర్గం కోసం వచ్చాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పాత గ్రామ పంచాయతీలు సుజాతనగర్, నిమ్మలగూడెం, కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకడగూడెం లాంటి సుజాతనగర్ ఇవాళ అనేక హక్కులు సాధించినటువంటి మన మండలాన్ని ముక్కలుగా చేసి మండలం పేరే లేకుండా పోగొట్టేటువంటి ప్రమాదం చేసింది. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అది కనుక జరిగితే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి వరకు మనం సాధించినటువంటి అన్ని హక్కులు కోల్పోతాం. మొత్తం మొదలు గ్రామీణ ఉపాధి 100 రోజుల పని అది పోతుంది.